మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది అయితే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కానీ 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. తొడుక్కోవడానికి చెప్పులు లేకుండే, వేసుకోవడానికి బట్టలు లేకుండే, చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. అల్లుడికి మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలేదు.